గ్రూప్ 1 కేసు అనేటటువంటిది పోస్ట్పోన్ అయింది. దీని గురించి ఎక్కడ పడితే అక్కడ గ్రూప్ 1 కేసు గురించి ఎవరు పడితే వాళ్ళు అవగాహన లేకుండా మాట్లాడొద్దు. ఎందుకంటే అందరం నిరుద్యోగులమే. దీంట్లో ఫస్ట్ నుంచి తిరుగుతున్నటువంటి వాళ్ళు, ఈ కేసుకు సంబంధించినటువంటి లోతుపాతులు తెలిసినటువంటి వాళ్ళు, ఏం జరుగుతుంది ఏందని తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడితే మంచిది. ఎందుకు చెప్తున్నామంటే సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వచ్చినమ్మటే అందరూ ప్రెస్ మీట్లలోకి వెళ్ళి వాళ్ళకు తెలిసినటువంటి అంశాలు, తెలియనటువంటి అంశాలను చిలువలు పలువలుగా మాట్లాడడం, అందులో భాగంగానే కాంగ్రెస్ వాళ్ళు 5 కోట్లు తీసుకొని ఉద్యోగాలు అమ్ముకున్నారు అని చెప్పినాక దానికి ఆధారాలు చూపించకపోవడం, దానితో పాటు వాళ్ళు ఎమ్మటే అక్కడ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ తోటి ప్రెస్ మీట్ పెట్టించి మా తల్లిదండ్రులు చచ్చిపోయారు, మాకు ఎవరూ లేరు, అనాథలుగా ఉన్నాము అని అంబేద్కర్ గారి ఫోటోల్ని, ఇంకా కొంతమంది అధికారుల ఫోటోల్ని మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని మేము బతికినాం, మాకు కారం మెతుకులు, మేము చిక్కడపల్లిలో ఉన్నాం అని చెప్పి సమాజం నుంచి ఒక సానుభూతిని తెచ్చుకునేటటువంటి కార్యక్రమం చేసినప్పుడు అలా మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఏదన్నా ఒక చెడు వార్త నిరుద్యోగులకు ప్రభుత్వం నుంచే కానీ కోర్టుల నుంచే కానీ వచ్చినప్పుడు మళ్ళా నిలబడేది నిత్యం కొట్లాడుతున్నటువంటి విద్యార్థులే. కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని మీరు తీసుకొని ఇంకా వేరేది మాట్లాడకుండా ఉండండి. ఎందుకంటే జరగబోయేటటువంటి ఉద్యమం చాలా కీలకం. ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్రూప్ 1 రద్దయినప్పుడు దానిని ముందుకు తీసుకొని పోయి దాని పునాదుల మీదనే ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది. కాబట్టే రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా ఎవరిని కలవాలి, ఎవరితోటి కలిస్తేనే ఈ కేసు ముందుకు పోతుంది అనే ఉద్దేశంతో కొన్ని అకేషన్స్ లో కొన్ని సందర్భాలను సృష్టించుకొని ముఖ్యమంత్రి సాక్షాత్తు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసును ముందుకు తీసుకుపోతున్నటువంటి వైనం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇది ప్రెజుడిస్ లో ఉన్నందున మనము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేని పక్షంలో కేసే నీరుగారేటటువంటి వైఖరి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేటటువంటిది ఒక హితవు పలుకుతూ, అయ్యా ఇంకా ముఖ్యమంత్రి గారు మీరు ఎక్కడికి పోయినా కానీ ఈ 2 లక్షల ఉద్యోగాల గురించి మీ నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. మీ ముఖ్యమంత్రులు కూడా మాట్లాడడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఫస్ట్ నుండి చెప్పేది ఒకటే, ఆ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కాదు, నువ్వు ఇచ్చినటువంటి ఉద్యోగాలు కాదు. ఈ తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి, ఈ తెలంగాణ ప్రజలు ట్యాక్స్ కడుతున్నందుకు వాళ్ళకు ఒక ఉన్నతమైనటువంటి ఒక సర్వీస్ను, శాంతి భద్రతలను కాపాడుకోవడానికి పోలీస్ వ్యవస్థ, వాళ్లకు సకాలంలో రెవెన్యూ సర్టిఫికెట్లు, భూములకు రిజిస్ట్రేషన్ అందడానికి ఎంఆర్ఓలు, ఈ వాళ్ళకు సరైన కాలంలో వైద్యం అందడానికి హాస్పిటల్స్, ఈ విధంగా అన్ని రంగాలలో కావాల్సినటువంటి వైద్యులైనా డాక్టర్లైనా వివిధ ఎంప్లాయీస్ అందరిని కావడానికి ఈ ప్రభుత్వానికి ఈ ట్యాక్స్ కట్టినటువంటి ప్రజలు నియమించుకున్నటువంటి పరిపాలన అధికారులు వాళ్ళే 4 లక్షల మంది. దానిని నింపుకోవడానికి ఎవరున్నా వచ్చియాలి. ఆయన ఇచ్చిన ఉద్యోగాలను ఈయన వచ్చి నింపిండని ఈయన ఏం చేయలేదని వాళ్ళు, ఎవరి ఇళ్ల సొత్తు ఎవరేం ఇయ్యలే, ఎవరి గడీలను ఎవరి భూముల్ని ఎవరు అమ్ముకొని వచ్చి మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈ తెలంగాణ ప్రజలకు ఎవరు ఇవ్వలేదు. ఈ తెలంగాణ ప్రజల యొక్క రక్తాలను తాగుతున్నారు ఈ అధికారులు. గతంలో వాళ్ళు తాగిర్రు, ఇప్పుడు వీళ్ళు వాటిని ఇంకా పీల్చి పిప్పి చేస్తున్నారు. ఎవని యొక్క వాళ్ళ యొక్క మోచేతి నీళ్ళు వాళ్ళు వేసిన భిక్షతోటే ఈ తెలంగాణ ప్రజలు బతకట్లేరు అనేది మీరు ముందు గుర్తుపెట్టుకోరు. రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం నడవాలంటే వాళ్ళకు సుభిక్షంగా ఉండాలి అంటే కావాల్సిన ఉద్యోగాలను సకాలంలో నువ్వు నింపలేకపోతే నువ్వు రాజీనామా చెయ్యి, అంతే మేము చెప్పేది. ఇక నీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పేది లేదు. అబద్ధాలు ఆడగ్రి. త్వరలో ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరెవరైతే అబద్ధాలు చెప్తున్నారో, పొన్నం ప్రభాకర్ అయినా, బట్టి విక్రమార్క అయినా, రేవంత్ రెడ్డి అయినా, శ్రీధర్ బాబు అయినా, మీ చిత్రపటాలకు పినాయిల్ తీసుకొచ్చి, బ్రష్లు తీసుకొచ్చి పినాయిల్ తోటి మీ నోర్లు కడగడం త్వరలోనే జరుగుద్ది. కాబట్టి అతి జాగ్రత్తగా మాట్లాడి నిరుద్యోగులను మోసం చేస్తే ఊకోము. కవాత్తు ఏదైతే మీ తలపెట్టినో ఈ కవాత్తులో కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ గుండాలను, ఈ గల్లీలలో తిరిగేటటువంటి పిక్ పాకెటర్స్ ను, ఈ మన ఇంద్ర పార్క్ దగ్గర ఉంటూ మన రామకృష్ణ మాటలో తినేటటువంటి ఒక స్ట్రీట్ లో తిరిగేటటువంటి వాళ్ళని కూడా వదిలిపెట్టి కవాత్తును ఆగం చేసి దీనిని నడిపించేటటువంటి నిరుద్యోగుల పైన ఒక క్రిమినల్ కేసులు పెట్టేయాలనేటటువంటి ఆలోచనలతోటి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఇది గతంలోనే జీవో 29 గురించి బండి సంజయ్ గారు వచ్చినప్పుడు ఆడ రియల్ అయింది. వారే చెప్పిర్రు, నాకు డీసీపీ గారు ఫోన్ చేసిర్రు, ఇందులో కొంతమందిని కాంగ్రెస్ వాళ్ళు వదిలిపెట్టిర్రు. కాబట్టి నేను వెళ్తే ఈ విద్యార్థులకు మీద కేసులు అయితే వాళ్ళకి అన్యాయం జరుగుద్ది, వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా పోతారు.
వాళ్ళైతే ఏ ఉద్యోగాల గురించి కొట్లాడుతున్నారో ఆ ఉద్యోగాలు రావని ఆ రోజే వారు చెప్పిర్రు. అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టరే చెప్పిండు. ఇప్పుడు అదే వీళ్ళు చేయబోతున్నారు. కాబట్టి మేము తీసుకొచ్చేటటువంటి అభ్యర్థులకు మా మీద నమ్మకంతో నిరుద్యోగులు అందరూ వస్తూ మమ్మల్ని మేము ఏదైతే నిరుద్యోగుల పక్షాన మేము ఉంటున్నాం అందరం కలిసి ఒక అన్నదమ్ముల లెక్క ముందుకు పోతున్నటువంటి వైనంలో ఎవరి మీద కేసులు కావద్దనే ఒక సదుద్దేశంతో వీళ్ళ కుట్రలను తిప్పికొడుతూ ఇందిరా పార్క్ దగ్గర 4వ తారీఖు కానీ 5వ తారీఖు కానీ భారీ సభను పెడుతున్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుంటే వాళ్ళ పంచలను పాయింట్లను ఊడగొట్టి మా ఉద్యోగాలు మేము తెచ్చుకున్నాం. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్తామో తెలంగాణలో ఒక మార్పు ఏ విధంగా ఉండబోతుందో అది నిరుద్యోగులమే చూపిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఏ పార్టీలతోటి ఇది సాధ్యం కాదు. అది సాధ్యం చేసింది కూడా నిరుద్యోగులే. ఈ కాంగ్రెస్ గద్దె దింపింది. ఆ రోజు నిరుద్యోగులతోటి ఏం కాదని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అనుకొని మొండి వైఖరితోటి పోయింది. ఈ కాంగ్రెస్ వాడు రాడు, మేమే వస్తాం ఎట్లయినా, వీళ్ళ మాట వింటే మళ్ళీ వీళ్ళు మా నెత్తినెక్కి కూర్చుంటారని వాళ్ళు ఎత్తులు పై ఎత్తులు వేసుకొని మమ్మల్ని ఒక కంచంలో కరాపాకు లెక్క తీసేస్తే కాంగ్రెస్కి అధికారాన్ని కట్టబెట్టినాం. కాబట్టి వీళ్ళు ఆగం చేస్తారు. కాబట్టి వీళ్ళని దించేది మేమే. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పేది కూడా మేమే అని చెప్తున్నాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. మాకు ఈ 2 సంవత్సరాలు ఓపిక పట్టినాం. ఇక మాకు ఓపిక నశించిపోయింది. ఎందుకంటే రాష్ట్రంలో చాలామంది ఎస్టీ ఎస్సీ బీసీ విద్యార్థులే ఈ సిటీ సెంటర్ లైబ్రరీలో వచ్చి చదువుకుంటారు. ఇదే 5 రూపాయల భోజనం తిని ఇక్కడ చదువుకుంటారు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు ఇదే సిటీ సెంటర్ లైబ్రరీకి చాలామంది నాయకులు ఈ లైబ్రరీకి 24 అవర్స్ ఒక్క గంట ఒక నిమిషం తేడా లేకుండా ఈ లైబ్రరీకి చుట్టూ తిరిగి మాకు మీరు గాన వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయి, ఒక 6 నెలలు బుక్కులు పక్కన పెట్టండి అని మాకు నమ్మబలికి మాతోని తిప్పించుకొని వాళ్ళని ఉద్యోగాలు ఊడగొట్టినాం. వీళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి కానీ మాకు ఇప్పటిదాకా ఉద్యోగాలు రాలేదు. ఈ కొంతమంది అంటున్నారు, ఏమన్నా అంటున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు, కొంతమంది పదవులు వచ్చినాక ఏమంటారు అంటే, లేదు వీళ్ళు కొంతమందే ఏదో చేస్తున్నారు అని రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని ఒక 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అన్ని లైబ్రరీలలో జిల్లా లైబ్రరీ కేంద్రాలలో పోయి మీరు రండి. మీరు ఆ రోజు వచ్చారు కదా ఇదే లైబ్రరీకి, ఒకసారి వచ్చి పోండి. మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళు మేము చేస్తున్నామా, అందరి బాధ గురించి మేము ఫైట్ చేస్తున్నామా వాళ్ళు చెప్తారు. ఎందుకు రావట్లేదు? ఇదే లైబ్రరీకి వచ్చి పదవులు చైర్మన్లు, తర్వాత ఎమ్మెల్సీలు, తర్వాత కొన్ని పదవులు పొందారు, నామినేట్ పదవులు పొందారు కదా, వాళ్ళందుకు ఎందుకు రండి? మీరు ఇచ్చారు కదా 70,000, మీకు ధైర్యం ఉంది కదా, 60,000 ఇచ్చారు కదా. ఒక్కొక్కళ్ళు విధంగా చెప్తారు ఒక సంఖ్యని. వచ్చి మేము ఇచ్చినాం కదా ఎందుకు అని మీరు వచ్చి ఇక్కడ మాట్లాడండి. మీ రాహుల్ గాంధీ జాతీయ నాయకుని ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీకి తీసుకొచ్చారు కదా, ఎందుకు ఈ రోజు మీ రాహుల్ గాంధీని మన ఇక్కడ జెస్సీ వస్తే గ్రౌండ్కి తీసుకొచ్చారు? ఎందుకు మా లైబ్రరీకి మా నిరుద్యోగులు కనిపించట్లేదా? అంటే ఆ రోజు మా నిరుద్యోగులు కనిపించారు కానీ ఈ రోజు మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీకి మా నిరుద్యోగులు కనిపించట్లేదా? ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు మీ రాహుల్ గాంధీని ఇక్కడ ఎందుకు తీసుకురాలేట్లేదు? ఆ రోజు ఇక్కడ తీసుకొచ్చిన రాహుల్ గాంధీని ఈ నాయకులు ఎటుపోయారు? ఎందుకు ఈ రోజు తీసుకొచ్చి మా సమస్య మీ దృష్టికి, మీ జాతీయ నాయకుడి దృష్టికి, మీ ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? ఇంకెన్ని రోజులు? ఇప్పటికైనా మా నిరుద్యోగులు ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, ఒక ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మేము 2 లక్షల ఉద్యోగాలు మేము ఇవ్వలేము అని మీరు చెప్పండి. మీకు చేత కాదండి రాజీనామా చేయండి. అంతే తప్ప మాకు నమ్మబలికి గద్దెనెక్కి ఈ రోజు మేము ప్రభుత్వ సెక్టార్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము అన్నట్టు మీకు 35 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ సెక్టార్లో ఉద్యోగాలు ఇవ్వమన్నట్లేదు సార్. మీరు మేనిఫెస్టోలో చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు మాత్రమే నింపండి, అవి నోటిఫికేషన్ ఇవ్వండి. ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళు ఆ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారు. వాళ్ళకి ఏజ్ లిమిట్ లేదు, పెళ్ళిళ్ళు కావట్లేదు, నానా రకాల రూమ్ రెంట్లు కట్టుకోలేక నానా ఇబ్బంది పడుతున్నారు. మరి మీరు ఎందుకు డీలా చేస్తారు? ఎందుకు నమ్మబలికిస్తారు? ఇంకా ఎన్ని రోజులు చెప్తారు? ఈ విధంగా మీరు అబద్ధాలు చెప్పి మన అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెప్పారు, ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి అబద్ధాలు చెప్పారు. ఇంకెప్పుడు మీరు నోటిఫికేషన్? అందుకే చెప్తున్నాం ఖబర్దా. మన సర్పంచ్ ఎలక్షన్లో మీరు చెప్తారు ఏదో 50% వచ్చిందని అంటారు. మీరు అది చెప్పింది అది 50% కాదు. సర్పంచ్ ఎలక్షన్ ఎట్లా ఉంటాయి అంటే మీ పార్టీ బీఫామ్తో గెలవలేదు. మీరు అనుకున్నట్టు పార్టీ బీఫామ్ స్థానిక సర్పంచ్ ఎలక్షన్ ఎట్లా ఉంటాయి అంటే గ్రామాల్లో క్యాండిడేట్ ని బట్టి ఉంటాయి తప్ప మీరు ఏదో పార్టీ బీఫామ్ మీద మా సర్పంచ్లు గెలిచారంటారు. లేదు సార్, మీ పార్టీ బీఫామ్ మీద వాళ్ళు గెలవలేదు. వాళ్ళు స్థానికంగా అక్కడ రిలేషన్ బంధుత్వంతో ఉంటది కాబట్టి అట్లా గెలిచారు తప్ప అట్లా కాదు. రేపు మీరు చూస్తారు, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్ కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కావచ్చు, రేపు మా నిరుద్యోగుల సత్తా ఏంటో చూపిస్తాం. రాబోయే స్థానిక ఎలక్షన్లో, ఈ ఎలక్షన్లో కావచ్చు, లేకపోతే ఉప ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీలు ఉప ఎన్నికలు, ఆ ఎలక్షన్లో కూడా మేము
ఖచ్చితంగా మీకు ఎలా అయితే వాళ్ళని గద్దెని ఇచ్చి మీకు గద్దెని ఎలా ఎక్కించారో మేము కూడా ఇదే నిరుద్యోగులతోని ప్రభుత్వం మేము గద్దెనెక్కినాం అన్నారు కదా, అదే నిరుద్యోగులు మీ గద్దెని దింపి ఖచ్చితంగా మాకు ఇచ్చిన 2 లక్షల హామీని మేము ఖచ్చితంగా సాధించుకుంటాం. అదే విధంగా రేపు 5వ తారీఖు మేము నిరుద్యోగుల కవతులని మేము 4వ తారీఖు పెట్టుకున్నాం. ఇది శాంతియుతంగా మేము ఈ సభని ఇందిరా పార్క్ కాడ ధర్నా చేయదలుచుకుంటున్నాం. మేము ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో 35 లక్షల నిరుద్యోగులని అన్ని జిల్లాలు తిరిగి మా నిరుద్యోగులు అందరినీ చైతన్యపరిచి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న అన్ని 35 లక్షల నిరుద్యోగులను జమ చేసి ఖచ్చితంగా రేపు 4వ తారీఖు ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఖచ్చితంగా భారీ బహిరంగ సభ చేస్తాం. అప్పుడు కూడా బుద్ధి లేకపోతే మిమ్మల్ని ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఖచ్చితంగా మిమ్మల్ని బుద్ధి చెప్పి మిమ్మల్ని ఖచ్చితంగా దించుతామని ఈ సభా వేదికగా నిర్వహించుకుంటాను. థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఇలా ఆ నియామకాల కోసం 1200 మంది ఆత్మ బలిదానం చేసుకొని ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా 2 సంవత్సరాల్లో దాదాపు 18 మంది నిరుద్యోగులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. మరి దేనికి తెలంగాణ సాధించుకున్నాం అంటే మా నిరుద్యోగుల ప్రాణాలు పోగొట్టుకోవడానికా లేకుంటే దేనికోసం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి దగ్గరగా ఉంది. మరి విద్యాశాఖకు సంబంధించి ఇలా స్కూల్స్ అన్ని మూతపడుతున్నాయంటే దానికి కారణం ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా? గత 9 సంవత్సరాల్లో ఎటువంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండా విద్యా వ్యవస్థను ఖూనీ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఈ 2 సంవత్సరాలు దాదాపు 11-12 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఖూనీ చేస్తూ ఉంది. దాంట్లో ఉద్యోగాలు నింపక డిఎస్సి ద్వారా. అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్లలో కూడా ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేస్తలేరు. ఏఈఓ కానీ ఏఓ పోస్టులు కానీ. దానివల్ల ఇవాళ రాష్ట్రంలో యూరియా కొరత ఎంత ఉంది ఏందనేది ప్రతి పొలం దగ్గర పోయి ప్రతి గ్రామానికి పోయి ఇంత యూరియా అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు ఉద్యోగస్తులు నియామకం చేస్తేనే ఆ యూరియా అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఇంత అవసరం ఉందని తీసుకొచ్చి చెప్పి తీసుకురావడానికి అవగాహన ఉంటుంది. కానీ అలాంటి ఉద్యోగాలు కూడా భర్తీ చేయట్లేదు. అదేవిధంగా పవర్ సెక్టార్కి సంబంధించిన కాడి ఇలా విద్యుత్ సెక్టార్లలో కూడా ఉద్యోగాలు భర్తీ చేయలేక ఇలా విద్యుత్ అనేది కట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా చెప్పుకుంటా పోతాను. ఈ అటవీ శాఖకు సంబంధించి ఇలా అడవులు నశించుకుంటూ పోతా ఉన్నాయి. మరి అటవీ శాఖకు సంబంధించి ఉద్యోగాలు భర్తీ చేస్తే కూడా మళ్ళీ ఇలా అటవీ శాఖను పరిరక్షించుకునే అవకాశాలు ఉంటాయి. ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి సెక్టార్కి సంబంధించి ఉద్యోగాలు ఖాళీలు ఉండబట్టే ఇలా రాష్ట్రం యొక్క అస్తవ్యవస్థ ఏర్పడతా ఉంది. ఉద్యోగాలు లేక అంటే మీరు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా మీరు జల్సాలకు ఏర్పాటు చేసుకొని ఇలా దేశాలు విదేశాలు తిరుగుతూ ఉన్నారు. నిధులను మొత్తం కుల్లగొట్టుకొని మీరు ఇక్కడ నుంచి మూటలు మోసి ఢిల్లీకి పంపిస్తూ ఉన్నారు. అంటే ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఇలా మా నిరుద్యోగులు పొట్టగొడతా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మీరు చెప్పినట్టుగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే. లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో మా నిరుద్యోగులకు తెలుసు. బరాబర్గా రేపు ఫిబ్రవరి 4వ తారీఖు నిరుద్యోగుల మహాగర్జన నిర్వహించుకోబోతున్నాం. ఆ తర్వాత మీరు నోటిఫికేషన్ 2 లక్షలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే మీ భర్తామని చెప్తా ఉన్నాం. ఇవాళ రాజస్థాన్లో ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తాం 1 లక్ష ఉద్యోగాలతో అని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిరు. ప్రతి ఏ రోజున నోటిఫికేషన్ విడుదల అవుతుంది, ఏ రోజున ఆన్లైన్ చేసుకోవాలి, ఏ రోజున ఎగ్జామ్ ఉంటుంది, ఏ రోజున రిజల్ట్ ఉంటుంది, ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి, కేటగిరీ వైజ్గా ప్రతిదీ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ విధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. అయితే ఎవరు దేనికి చదువుకోవాలో చదువుకుంటా ఉంటారు. కానీ అలా చేయకుండా మా నిరుద్యోగులకు త్వరలో నోటిఫికేషన్ అని చెప్పేసి ఆశ కల్పించి మా జీవితాలను ఆగం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి. దానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే మాత్రం మరో తెలంగాణ ఉద్యమం రాబోతుంది. మళ్ళా 4వ తారీఖు అయిన తర్వాత అప్పటికీ మీరు చలనం కలగకపోతే తెలంగాణలో మిలియన్ మార్చ్ చేస్తాం. రోడ్డు వ్యవస్థను మొత్తం ఎక్కడికక్కడ బంద్ చేసి ఈ రాష్ట్రంలో మరో తెలంగాణ ఉద్యమం లాగా నిరుద్యోగుల ఉద్యమం మేము మొదలుపెట్టబోతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి దానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం.